కూర్చోండి. ధన్యవాదాలు గురువు గారు. పిల్లలు, ఈరోజు మీకందరికీ ఒక పోటీ పెట్టాలనుకుంటున్నా. మీరు సిద్ధమేనా? సిద్ధమే సార్. సరే, అయితే గ్రంథాలయం వారు నిర్వహిస్తున్నారు ఈ పోటీని. ఇందులో మీకు నచ్చిన అంశంపై 10 వాక్యాలు రాయండి. గెలుపొందిన వాళ్లకు బహుమతులు ఉంటాయి. దీనికి గాను అరగంట సమయమే ఉంటుంది. ఇక చకచక రాసేయండి పిల్లలు. సరే సార్. పిల్లలు, సమయం ముగిసింది. ఇక పేపర్లు ఇవ్వండి. సార్, మీపై కవిత రాశాను సార్. అరే, నీకు నచ్చిన అంశంపై వాక్యాలు రాయడం అంటే నువ్వు నాపై కవిత రాసావా? మీరే నా నచ్చిన అంశం సార్. సరే, అయితే చదువు. ఆకాశంలో ఉంటాడు సూర్యుడు, మన పాఠశాలలో ఉంటాడు సూర్యనారాయణ సార్. భూమికి వెలుగునిచ్చేది సూర్యుడు, మన పాఠశాలకు వెలుగునిచ్చేది సూర్యనారాయణ సార్. నా జీవితాలకు వెలుగు మీరే సార్. అరే, భలే ఉందిరా కవిత. నన్ను సూర్యుడితో పోల్చావట్రా. నేను సూర్యుడంత గొప్పవాడిని కాదురా. సరే, నీ ఇష్టంతో రాశాను. కూర్చో. సార్, రమేష్ ఎడుస్తుంది సార్. రమేష్, ఎందుకు ఏడుస్తున్నావు? అతిథులు వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నారు. దయచేసి ప్రసంగాన్ని ఇచ్చే అతిథులు వేచి ఉండాలి. ఈ కార్యక్రమం స్కిప్ తర్వాత మీకు అవకాశం. అవును సార్, రిటైర్మెంట్ అయిన తర్వాత బడికి రావాలంట కదా సార్. అవును రమేష్, నేను బడికి రాను, అప్పుడప్పుడు వస్తుంటానులే. అయినా నేను నేర్పించిన పద్యాలు, శ్లోకాలు గుర్తున్నాయిగా. అవునా సార్, ఈ రిటైర్మెంట్ అంటే మీరు బడికి రాకపోవడం ఎలా సార్? రమేష్, నాకు ఈ పాఠశాలలో పనిచేయడానికి వయసు అయిపోయింది. అందుకు రిటైర్మెంట్ అవుతున్నా. అవునా సార్? అయినా నువ్వు ఏం రాయలేదా రమేష్? నువ్వు నీ పేపర్ ఇవ్వు. సార్, ఏమనుకోవచ్చు సార్, ఏమనుకోవచ్చు. ఏమనుకోని ఇవ్వరా? నీ పేపర్ ఇవ్వు రమేష్. మీ బొమ్మను దించాను సార్. నా బొమ్మను దించావా? మీరంటే నాకెంతో ఇష్టం. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరే సార్. ఈ స్కూల్కు వచ్చినప్పుడు మాటలే వచ్చాయి కాకుండా అటువంటి నాకు వాక్యాలు, వ్యాసాలు కూడా రాయగలుగుతున్నాను. మీరెన్నోసార్లు స్కూల్ లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చి చదివించేవారు. చదవడం, రాయడంలో వెనుకబడిన విద్యార్థుల కోసం చాలా కృషి చేశారు. చివరి పీరియడ్లో పద్యాలు, పాటలు బాగా పాడించేవారు. అంతేకాకుండా ఎన్నో పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చేవారు. అప్పుడు నాకు ఏం రాకుండే. నన్ను తీర్చిదిద్దింది మీరే సార్. ఇప్పుడు నాకు తెలుగే కాదు, అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వస్తున్నాయి. చాలా సంతోషం రమేష్. అందరూ చాలా మంచి మార్కులు తెచ్చుకోవాలి పిల్లలు. అంతేకాదు సార్, నా పాలిట దేవుడు మీరే సార్. నా రోల్ మోడల్ మీరే శర్మ సార్. ఈ నెల సార్ రిటైర్మెంట్ కాబట్టి సార్కు ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా. అందుకు మీ బొమ్మను దించాను సార్. చాలా బాగుంది రమేష్. ఇంత త్వరగా ఎలా వేశావు రమేష్? నీ బహుమతి నాకు చాలా బాగా నచ్చింది. సరే సార్. సార్, మీలాంటి వాళ్ళు 100కో 1,00,00,000 ఒక్కరు ఉంటారు సార్. నేను పాట పాడతాను సార్. పాడరా రమేష్. కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే
ఉన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిచాడు. శాంతి దూత, మన శాంతి దూత.